నాయకుడు శిల్పా మోహన్ రెడ్డి సంక్రాంతి సందర్భంగా ప్రజలు సొంతూర్లకు పయనమయ్యారు. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారి, గూడూరు టోల్ ప్లాజా, హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిలో ఉన్న పంతంగి టోల్ ప్లాజా, కొర్లపాడు టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ పెరిగింది. పంతంగి టోల్ ప్లాజా వద్ద 16 గేట్లు, కేతపల్లి వద్ద 14 గేట్లు ఉన్నాయి. కేతపల్లి దగ్గర హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే దారిలో 8 బూత్లు, పంతంగి టోల్ ప్లాజా వద్ద 10 టోల్ బూత్లు, గూడూరు టోల్ ప్లాజా దగ్గర 6 బూత్లను తెరిచారు. జిఎంఆర్ అధికారులు 95% ఫాస్ట్ ట్రాక్ విధానం ఉండడంతో వాహనాలు ఆగకుండా వెళ్తున్నాయి. ఫాస్ట్ ట్రాక్లో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే వాహనాలను తొందరగా పంపించడానికి హ్యాండ్ లీడర్ను ఉపయోగిస్తున్నారు టోల్ సిబ్బంది. అలాగే టోల్ ప్లాజాల వద్ద ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ సంస్థ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక వాహనాల రద్దీపై పంతంగి టోల్ ప్లాజా నుంచి మా ప్రతినిధి నరేష్ మరింత సమాచారం అందిస్తారు. సంక్రాంతి సందర్భంగా సొంతూర్లకు హైదరాబాద్ నుండి పల్లెలకు బయలుదేరిన ప్రజలు దీంతో మాత్రం ఉమ్మడి నల్గొండ జిల్లాలో వాహనాల రద్దీ అనేది బాగా కొనసాగుతుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే మాత్రం మనం హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై పంతంగి టోల్ ప్లాజా దగ్గర ఉన్నాము. అయితే ఇక్కడ ఉదయం 6 గంటల నుండి మాత్రం ఇక్కడ వాహనాల రద్దీ అనేది బాగా కొనసాగుతుంది. అయితే మామూలు రోజుల్లో మాత్రం ఇక్కడ 38,000 వాహనాలు పోతాయని చెప్పేసి ఇక్కడ జిఎంఆర్ అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు మాత్రం 45 నుండి 50,000 మధ్యలో రోజువారీగా ఈ 3 రోజులు పండుగ సందర్భం మాత్రం వెళ్తున్నట్టు ఇట్లా అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పంతంగి టోల్ ప్లాజా దగ్గర మాత్రం వాహనాల రద్దీ బాగా కొనసాగుతుంది. అలాగే చూసుకుంటే కొర్లపహాడ్ టోల్ ప్లాజా దగ్గర కూడా ఇక్కడ నుండి వెళ్లే వాహనాలు అక్కడికి చేరుకోవడంతో అక్కడ కూడా బాగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. అలాగే చూసుకుంటే హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారి గూడూరు వద్ద కూడా వాహనాల రద్దీ అంటే సొంతూర్లకు ప్రజలు వెళ్తున్న సందర్భంగా మాత్రం వాహనాల రద్దీ అనేది టోల్ ప్లాజా దగ్గర బాగా చేరుకుంటుంది. అయితే ఈ వాహనాలు ఎక్కువ మొత్తంలో వస్తుండడంతో ట్రాఫిక్ ఇప్పుడు హైవేలో ఉన్న మెయిన్ సెంటర్లకు సంబంధించిన ట్రాఫిక్ కూడా ఎక్కువగా కొనసాగుతుంది ఆ పట్టణాల్లో. దీని వల్లనే టోల్ ప్లాజా దగ్గర మాత్రం ఎక్కువ సమయం ఇక్కడ వాహనదారులు అనేది ఆగడం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా ఒకటి ఆర్టీసీ వాళ్ళకి సంబంధించి ఒక 2 టోల్ బూత్లని సపరేట్ గా కేటాయించినట్లుగానే ఇక్కడ తెలుస్తుంది. అయితే మనకి ఇక్కడ ఆర్టీసీ సంబంధించి అధికారులు మాత్రం మనకు ఒకరు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఏంది అంటే ఈసారి ప్రత్యేకంగా ఎందుకు ఆర్టీసీ వాళ్ళకి ప్రత్యేకంగా ఇక్కడ కౌంటర్లు ఏర్పాటు చేశారు. చెప్పండి, ఏంది ఎందుకు ఇక్కడ ఆర్టీసీ కొత్తగా ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది, గతంలో లేదు కదా? అంటే ప్రత్యేకంగా పండుగ సందర్భంగా వాహనాల రద్దీ పెరగడం వల్ల ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతుందని ఆర్టీసీ అధికారులు ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేయడంతో పాటు ఇంకా వాళ్ళకి అసౌకర్యం కలగకుండా ఈ ప్రత్యేక టోల్ బూత్ దగ్గర వాహనాల రద్దీ కారణంగా ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లతో పాటు ఇక్కడ ఆర్టీసీకి ప్రత్యేకంగా 2 టోల్ బూత్లు కేటాయించడం జరిగింది. దాని ద్వారా మన ఆర్టీసీ బస్సులు ఆ యొక్క బూత్ల నుంచి వెళ్ళడం వల్ల ఎలాంటి లేట్ లేకుండా ప్రయాణికులకు సౌకర్యం. సో మేము హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్తున్నాము. యాక్చువల్లీ రేపు పొంగల్ ఉంది కదా, సో రేపు సంక్రాంతి సంబరాలు ఉంటాయి అక్కడ. సో అందువల్ల మేము గుంటూరు వెళ్తున్నాము, సో మా నేటివ్ ప్లేస్ కి. సో ట్రాఫిక్ అయితే చాలా హెవీగా ఉంది యాక్చువల్లీ. సో ఈ పండగ సీజన్ కామన్ గా ఎట్లానే ఉంటుంది అనుకుంటా ప్రతి ఇయర్, కాకపోతే సో ఈ ఇయర్ కూడా సో చాలా ఎక్కువగా ఉంది. ఎన్ని గంటలకు బయలుదేరి? మేము 6:30 అక్కడ బయలుదేరాము. సో ఇక్కడ 1 అవర్ తీసుకుంది. ఇక్కడ యూజువల్ గా అయితే సో 1/2 అవర్ లో వస్తాం కామన్ గా అయితే. సో మేము ఎల్బీ నగర్ నుంచి అవుట్స్కట్స్ లో, బట్